థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. అందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు డాక్టర్ కల్లల్ మాచెర్ల భిక్షపతి. నేను భరతమాత సేవలో 22 సంవత్సరాలు సేవ చేసినటువంటి ఒక సైనికుడిని. వాస్తవంగా చెప్తున్నా, ఇవాళ చాలా అంటే చాలా ఆనందమైనటువంటి వాతావరణం నా మనసుకి, ప్లస్ భరతమాత కూడా చాలా అంటే చాలా సంతోషించేటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. మోడీ గారి యొక్క హృదయం ఎంత గొప్పది అనేది ఇంకొక విషయం. సోషల్ జస్టిస్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది ఇంకొక విషయం. కుటుంబ రాజకీయాలే కాకుండా, రాజకీయం అంటే ఒక కుటుంబానికో ఒక వంశానికో పరిమితం అనేది కాకుండా సగటు వ్యక్తి కూడా రాజకీయం అందుబాటులో ఉంటుందనేది ఈరోజు మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్, మన ఫాదర్ ఫిగర్ నిరూపించు. బీజేపీ అంటే మనువాదం అనేటువంటి కొంతమంది మిత్రులు వాళ్ళ ఎవిడెన్స్లతో వాళ్ళు మాట్లాడచ్చు. కానీ ఇక్కడ చూస్తే డబ్బులు ఉన్న వాళ్ళకో లేకపోతే కుటుంబంలో రాజకీయంలో ఉన్న వాళ్ళకో మాత్రమే రాజకీయం పరిమితమైనటువంటి తరుణంలో మన తెలంగాణలో చూసినాం. తర్వాత గాంధీ గారి కుటుంబం అంతా మనం చూసిందే కదా. కానీ ఈరోజు కలకత్తాలో జరిగినటువంటి ఎలక్షన్ రిజల్ట్లో శ్రీమతి రేఖా పాత్ర, రత్నదేవ్ నాథ్, శ్రీమతి రత్నదేవ్ నాథ్, తర్వాత కలితా మాజీ అనే ఒక ముగ్గురు స్త్రీలు. కలితా మాజీ స్త్రీ ఇళ్లలో పనిచేస్తుంది యాక్చువల్గా. తర్వాత మిగతా ఇద్దరు స్త్రీలు కూడా వాళ్ళు ఏదో సంపన్నమైన కుటుంబం, 100,000 కోట్లతో ఉండో వాళ్ళ ఇంట్లో ఎవరు ఉన్న వాళ్ళు కాదు. ఈ ముగ్గురిట్లో మళ్ళీ ఒకసారి రేఖా పాత్ర, రత్నదేవ్నాథ్, తర్వాత కలితా మాజీ, ముగ్గురు వీళ్ళు. ఈ ముగ్గురు వాస్తవంగా చెప్పాలంటే ఒక రాక్షస పాలన చూసిండ్రు. మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా 3 సార్లు ఒక రాక్షస పాలన చేసింది. స్త్రీలను గౌరవించలే, సమాజాన్ని గౌరవించలే. ఫ్రీ పీస్ అనేది ముఖాన్ని పడేసి ఆమె చేసినటువంటి అకృత్యాలలో అసలు లిమిట్ లేవన్నట్టు. ఈ ముగ్గురు ఈమెకు వాస్తవంగా చెప్పాలంటే స్త్రీలు కనుక వాళ్ళకు మానభంగం జరిగిందో లేకపోతే సామూహికంగా ఏదో జరిగిందని చెప్పడం కూడా నాకు మనసు బాధ పెడుతున్నది. కానీ ఆ విధంగా వాళ్ళ రాజకీయ నాయకులు ఏదంటే చేస్తే వాళ్ళు ఆగమైనటువంటి కుటుంబాలు 3. దీంట్లో ఒక కుటుంబం మాత్రం నా గుండెకు దగ్గర ఉన్న కుటుంబం. అది మనకు రత్నదేవ్ నాథ్ గురించి. శ్రీమతి రత్నదేవ్ నాథ్ పానీఘాట్ నుండి వెస్ట్ బెంగాల్లో మొన్న 24,000 ఓట్లతోటి గెలిచింది. ఈమె ఎవరంటే ఆగస్టు 9వ తారీఖు 2024న ఆర్జికార్ హాస్పిటల్లో డాక్టర్ ఘోష్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో ఆయన ఉన్నప్పుడు ఆమెకు సామూహిక మానభంగం జరిగి చంపేయడం జరిగింది. ఇది కంప్లీట్ మమతా బెనర్జీ టీం చేసింది అనేది అది అందరికి తెలిసిందే. దేశం మొత్తం కుదిపేసింది. మేము కూడా ఇక్కడ ర్యాలీలు తీసినాం. సోషల్ జస్టిస్ జరగలే. కపిల్ సిబ్బల్ యొక్క చతురతతోటి ఒక మామూలు వ్యక్తిని విక్టిమ్ చేసేసి కేసు క్లోజ్ చేయడం జరిగింది. ఆ తల్లిదండ్రులు మామూలు సగటు వ్యక్తులు, వాళ్ళ యొక్క వేదన, ఒక గోరు ముద్దలు తినిపించుకొని, పెన్ను పెన్సిల్ కొనుక్కొని, బట్టలు కుట్టుకొని, వాళ్ళ బిడ్డలకు బట్టలు కొనుక్కొని, బట్టలు కుట్టి పుస్తకాలు తెచ్చినటువంటి కుటుంబం. ఆమె ఒక PG పల్మనాలజిస్ట్ అవుతున్న తరుణంలో చావుకొట్టిన తర్వాత మమతా బెనర్జీ మాట్లాడిన మాటలు, తర్వాత పలు విషయాలలో ఆమె మాట్లాడిన మాటలు ఒక స్త్రీగా కాదు, ఒక మనిషిగానే మనం పరిగణించలేకపోతాం. ఈ సందర్భంలో ఆ స్టూడెంట్ల పైన, ఆర్జికార్ మెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే వ్యతిరేకంగా పోయారో వాళ్ళ మీద 1000 మంది రోహింగ్యాలను పంపించి బెదిరించినటువంటి తరుణం కూడా మేము చూసినాం, మనం అందరం చూసినాం. అయితే ఈ ముగ్గురికి మాననీయ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్, ఫాదర్ ఫిగర్ నరేంద్ర మోడీ గారు చూడండి, వీళ్ళకి టికెట్లు ఇచ్చి ముగ్గురు గెలిచిండ్రు. టికెట్లు ఇవ్వడంలో చూడండి భారతీయ జనతా పార్టీ ఎటువంటి వ్యక్తులకు ఇస్తుందో. ముగ్గురు గెలిచిండ్రు. గెలిపించింది భారతీయ జనతా పార్టీ అని నేను అన్నాను. ఎవరు గెలిపించారు? సామాన్య ప్రజలు గెలిపించారు. ఎందుకు గెలిపించారు? వాళ్ళ అవకాశం వరకు వెయిట్ చేసి ఈ రాక్షస పాలన అంతం చేయడం కొరకు. ఎవరో ఒక మహనీయులు వస్తారండి, మహనీయుడు యుగ పురుషుడు ఉన్నాడు కనుక వాళ్ళకి టికెట్ ఇచ్చారు. టికెట్ ఇవ్వడం వల్ల అవకాశం దొరికి టక్కున అందరు గెలిపించుకున్నారు. చూడండి ఇక్కడ
వాళ్ళు ముగ్గురు తృణమూల్ కాంగ్రెస్ కరడు కట్టినటువంటి నాయకుల పైన వందల కోట్ల సంపత్తున్న నాయకులను ఒక సామాన్య ప్రజలందరూ గెలిపించి దిస్ ఇస్ కాల్డ్ సోషల్ జస్టిస్. దిస్ ఇస్ కాల్డ్ సోషల్. ఇది సోషల్ జస్టిస్ అయితే ఎక్కడైతే ఉంటుందో అక్కడ సమాజం అభివృద్ధి చెందుతుంది. కనుక మరొకసారి మోడీ గారికి నా యొక్క మనస్ఫూర్తిగా ఒక సొల్యూట్ కొడుతూ, ఈ విధంగా ఎటువంటి సమస్యలు మరి ఏ స్త్రీకి జరగొద్దని, ఈ యొక్క గెలుపు, ఈ స్త్రీ గెలుపు నారీ శక్తి గెలుపుగా నేను భావిస్తూ, ఈ గెలుపు తర్వాత ఎటువంటి స్త్రీ, చెల్లె కావచ్చు, బిడ్డ కావచ్చు, తల్లి కావచ్చు, ఎక్కడ పంపినా కానీ సురక్షితంగా చదువుకోవడం, సురక్షితంగా జీవనం చేసుకోవచ్చు అనేది బహుశా అటువంటి సిచ్యువేషన్ వస్తుంది అనుకుంటా. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ ఆల్.